హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్ అలాగే పర్టికులర్ ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్లో ఏ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ని క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది అనేటువంటి చూసాం. దానికి ముందు వీడియోలో వచ్చేసరికి అసలు స్టెరిలైజేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ రెండు వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఓకే, ఒకవేళ చూడకపోయింది మీకు ఆ రిక్వైర్మెంట్ కనుక ఉంది అనిపిస్తే మాత్రం ఆ వీడియోస్ లింక్స్ అనేటువంటి మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ మనకు ఛానల్లో ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి కెమికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్ బై ఆల్కహాల్స్, అంటే కెమికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్ ఎన్నైతే ఉన్నాయో అవి వన్ బై వన్ చూద్దాము. దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి కెమికల్ స్టెరిలైజేషన్ మెథడ్స్ బై ఆల్కహాల్స్ని యూజ్ చేసి మనం ఏ విధంగా కెమికల్గా ఒకటాన్ని స్టెరిలైజ్ చేస్తాం అనే దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ చూస్తే ఇథైల్ ఆల్కహాల్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఎక్కడ ల్యాబొరేటరీని స్టెరిలైజ్ చేయడం కోసం. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఇన్ laboratory for sterilization. They are mainly used as skin antiseptics and act by denaturing the bacterial proteins. సో వీటిని ఎక్కువగా స్కిన్ యొక్క యాంటీసెప్టిక్స్గా వాడుతూ ఉంటాం. అలాగే బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ని డీనేచర్ చేయడానికి కూడా యూజ్ చేయబడుతుంది. షోస్ నో యాక్షన్ ఆన్ ద వైరసెస్ అండ్ స్పోర్స్. ఇవి ఓన్లీ బ్యాక్టీరియా మీద మాత్రమే ఈ యాంటీసెప్టిక్స్ అనేటువంటివి పనిచేయడం జరుగుతుంది. వైరస్ మీద కానీ స్పోర్స్ మీద కానీ వీటి నుంచి ఎలాంటి ఉపయోగం అనేటువంటిది అయితే ఉండదన్నమాట వైరసెస్కి. టు బీ ఎఫెక్టివ్ దే మస్ట్ బీ యూస్డ్ ఎట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ 60 to 70% ఇన్ వాటర్. సో ఇది బాగా పనిచేయాలంటే, ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఆల్మోస్ట్ ఇందులో కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, 60 to 70% కాన్సన్ట్రేషన్ అనేటువంటిది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. ప్రోటీన్ స్లోస్ ఇట్స్ యాక్షన్ వెరాస్ 1% to 2% యాసిడ్ ఆర్ ఆల్కలీ ఎన్హాన్సెస్ ఇట్స్ యాక్టివిటీ. తర్వాత ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఇస్ ప్రిఫర్డ్ టు ఇథైల్ ఆల్కహాల్ యాజ్ ఇట్ ఈస్ ఏ బెటర్ ఫ్యాట్ సాల్వెంట్, లెస్ వాలటైల్ అండ్ మోర్ బ్యాక్టీరిసైడల్. సో ఇథైల్ ఆల్కహాల్ కంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనేటువంటిది ఎక్కువగా ప్రిఫర్ చేయబడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఫ్యాట్ని సాల్వెంట్ లాగా చేస్తుంది. తర్వాత దీని యొక్క వాలటాలిటీ కనుక చూస్తే లెస్ వాలటాలిటీ ఉంటుంది. తర్వాత మోర్ బ్యాక్టీరిసైడల్ ప్రాపర్టీస్ అనేటువంటిది కూడా ఇది కలిగి ఉంటుంది అనమాట. ఎక్కువగా బ్యాక్టీరియాని చంపేసేటువంటి ప్రాపర్టీ అంటే బ్యాక్టీరిసైడల్ ప్రాపర్టీస్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ క్లినికల్ థర్మోమీటర్స్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం కోసం కూడాను ఈ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనేటువంటిది యూజ్ చేయబడుతుంది. మిథైల్ ఆల్కహాల్ ఈజ్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ ఫంగల్ స్పోర్స్. ఈ మిథైల్ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో ఇది ఫంగల్ స్పోర్స్కి అగెనిస్ట్గా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ కెమికల్ స్టెరిలైజేషన్ బై ఆల్డిహైడ్స్. ఇప్పుడు ఇందాక మనం వచ్చేసరికి ఆల్కహాల్స్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తాము అనేది కనుక చూసాము. ఇప్పుడు వచ్చేసరికి ఆల్డిహైడ్స్ని యూజ్ చేసి మనం ఏ విధంగా స్టెరిలైజ్ చేయబోతున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ చూస్తే గ్లూటరాల్డిహైడ్. సో గ్లూటరాల్డిహైడ్ కనుక చూస్తే ఇట్ ఈస్ లెస్ టాక్సిక్ అండ్ ఇరిటెంట్ టు ద ఐ. సో ఇది టాక్సిక్ నేచర్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది, కానీ కళ్ళకు వచ్చేసరికి కొంచెం ఇరిటేషన్ అనేటువంటిది కలిగిస్తూ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ యాక్టివ్ అగెనిస్ట్ ట్యూబర్క్యుల్ బ్యాసిల్లై, వైరసెస్ అండ్ బ్యాక్టీరియాస్. సో ట్యూబర్క్యులోసిస్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, పర్టికులర్ వైరసెస్ మరియు బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో వీటి మీద కొంచెం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట, వీటికి అగెనిస్ట్గా. నెక్స్ట్ HCHO అంటాం, ఇన్ ఫార్మాల్డిహైడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ ఫార్మాల్డిహైడ్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫార్మాల్డిహైడ్ ఈజ్ యాక్టివ్ అగెనిస్ట్ అమైనో గ్రూప్ ఇన్ ద ప్రోటీన్ మాలిక్యూల్స్. సో ప్రోటీన్ మాలిక్యూల్స్లో ఉండేటువంటి అమైనో గ్రూప్స్కి ఈ ఫార్మాల్డిహైడ్ అనేటువంటిది యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట, వాటికి అగెనిస్ట్గా. నెక్స్ట్ ఇట్ ఈస్ బ్యాక్టీరిసైడల్ అండ్ స్పోరిసైడల్ అండ్ ఆల్సో హ్యాస్ ఎ లీథల్ ఎఫెక్ట్ ఆన్ ద వైరసెస్. అంటే ఇది బ్యాక్టీరిసైడల్గా పనిచేస్తుంది, అట్ ది సేమ్ టైం స్పోరిసైడల్గా పనిచేస్తుంది. అంటే బ్యాక్టీరియాస్ని కిల్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. వీటితో పాటుగా స్పోర్స్ని కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిజర్వ్ స్పెసిమెన్స్ అండ్ ఆల్సో ఫర్ డెస్ట్రాయింగ్ యాంథ్రాక్స్ స్పోర్స్. ఇవి స్పెసిమెన్స్ని ఇవే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. తర్వాత యాంథ్రాక్స్కి సంబంధించినటువంటి స్పోర్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పోర్స్ని కూడా ఇవి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఫార్మాల్డిహైడ్ గ్యాస్ ఈస్ యూస్డ్ ఫర్ ఫ్యూమిగేటింగ్ హాస్పిటల్ వార్డ్స్, ఆపరేషన్ థియేటర్స్.
సో ఈ హాస్పిటల్ వార్డ్స్ని ఫ్యూమిగేట్ చేయడానికి, అలాగే ఆపరేషన్ థియేటర్స్ని కూడా నీట్గా ఉంచడానికి ఈ ఫార్మాల్డిహైడ్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. గ్యాస్ ఈజ్ టాక్సిక్ అండ్ ఇరిటెంట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు చూడండి, గ్లూటరాల్డిహైడ్ వచ్చేసరికి లెస్ టాక్సిక్. సో దాంతో కంపేర్ చేస్తే ఫార్మాల్డిహైడ్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా టాక్సిక్గా ఉంటుంది. దట్టు ఇది ఇరిటెంట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ క్లాత్స్, బెడ్డింగ్, ఫర్నిచర్ కెన్ ఆల్సో బీ డిస్ఇన్ఫెక్టెడ్. సో కొన్ని కంట్రోల్డ్ కండిషన్స్లో క్లాత్స్ని, బెడ్డింగ్ని, ఫర్నిచర్ని కూడా మనం డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందన్నమాట. దీన్ని ఫార్మాల్డిహైడ్ని యూజ్ చేసి చేయడం కోసం. తర్వాత డైస్ని ఉపయోగించి స్టెరిలైజేషన్ అనేటువంటిది ఏ విధంగా చేద్దామనేది చూద్దాం ఒకసారి. డైస్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్ యాజ్ స్కిన్ అండ్ వూండ్ యాంటీసెప్టిక్స్. సో డైస్ అనేటువంటివి స్కిన్ కానీ లేదంటే పర్టికులర్ ప్లేసెస్లో వూండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ట్రీట్ చేయడం కోసం డైస్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో దీంట్లో చూస్తే ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ డైస్ అనేది ఒకసారి చూద్దాం. యాక్రిడిన్ డైస్ అంటాం. యాక్రిడిన్ డైస్. సో దీస్ ఆర్ మోర్ యాక్టివ్ అగెనిస్ట్ గ్రామ్ పాజిటివ్ దెన్ గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్. ఈ యాక్రిడిన్ డైస్ అనేటువంటివి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్కి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్కి రెండు పనిచేస్తాయి. కానీ వీటిల్లో ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది ఏంటిదన్నది ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రోఫ్లావిన్, తర్వాత యాక్రిఫ్లావిన్. సో ఇవి రెండు కూడాను యాక్రిడిన్ డైస్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. తర్వాత ఇవి ఏం చేస్తాయి అంటే దే క్యాన్ డ్యామేజ్ ద డిఎన్ఏ ఆఫ్ అన్ ఆర్గనిజం. ఒక డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ ఆర్గనిజం లోపల ఉంటుంది కదా. సో ఆర్గనిజం లోపల ఉండేటువంటి డిఎన్ఏని డ్యామేజ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఈ యాక్రిడిన్ డైస్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎనిలిన్ డైస్. ది ఎనిలిన్ డైస్ ఆర్ బ్రిలియంట్ బ్లూ, మెలకైట్ గ్రీన్ అండ్ క్రిస్టల్ వైలెట్. సో ఎనిలిన్ డైస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయని చూస్తే ఒకటి బ్రిలియంట్ బ్లూలో ఉంటుంది, తర్వాత మెలకైట్ గ్రీన్లో ఉంటుంది, అలాగే క్రిస్టల్ వైలెట్లో కూడా ఇది ఉంటుంది. దే ఆర్ మోర్ యాక్టివ్ అగెనిస్ట్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్. సో ఎనిలిన్ డైస్ వచ్చేసరికి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద ఆర్ఎల్స్ గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ మీద, అదేవిధంగా గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్ మీద, రెండింటి మీద కూడా ఇవి యాక్టివ్గా ఉంటూ ఉంటాయి. దీస్ డైస్ ఆర్ యూస్డ్ ఇన్ ద మైక్రోబయాలజీ ల్యాబ్ ఆర్ ల్యాబొరేటరీ యాజ్ సెలెక్టివ్ ఏజెంట్స్ ఇన్ ద కల్చర్ మీడియా. సో ఈ డైస్ని మైక్రోబయాలజీ ల్యాబొరేటరీస్లో సెలెక్టివ్ ఏజెంట్స్గా వాడతాం. దేనికోసం వాడతాము? కల్చర్ మీడియా కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలకైట్ గ్రీన్ ఈజ్ యూస్డ్ ఇన్ ద లో ఎన్స్టైన్ జెన్సన్ మీడియం. సో మ్యాలకైట్ గ్రీన్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము? లో ఎన్స్టైన్ జెన్సన్ మీడియంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు డైస్ని యూజ్ చేసి స్టెరిలైజ్ చేసేటువంటి ప్రాసెస్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి హాలోజన్స్ని యూజ్ చేసి ఏ విధంగా మనం స్టెరిలైజ్ చేయబోతున్నామని చూద్దాం. అయోడిన్ ఈజ్ యూస్డ్ యాజ్ స్కిన్ డిస్ఇన్ఫెక్టెంట్. అయోడిన్ని స్కిన్ డిస్ఇన్ఫెక్టెంట్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరిసైడల్ ఏజెంట్ విత్ మోడరేట్ యాక్టివిటీ ఆన్ స్పోర్స్. ఇది ఒక బ్యాక్టీరిసైడల్ ఏజెంట్ అయినప్పటికీ దీని స్పోర్స్ మీద మోడరేట్ యాక్టివిటీ అనేటువంటిది అయితే దీనికి ఉండడం జరుగుతుంది. యాక్టివ్ అగెనిస్ట్ ట్యూబర్కిల్ బ్యాసిల్లై అండ్ నెంబర్ ఆఫ్ వైరసెస్. సో ఇది ట్యూబర్కిల్కి సంబంధించినటువంటి బ్యాసిల్లస్ మీద, అలాగే వైరస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వీటి మీద కూడాను యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట, వాటికి అగెనిస్ట్గా. వీటితో పాటు ఇంకొకటి ఏమన్నా యూజ్ చేస్తామంటే క్లోరిన్ ఈజ్ యూస్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఇన్ వాటర్. సో క్లోరిన్ని వాటర్ డిస్ఇన్ఫెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత క్లోరిన్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ యాజ్ హైపోక్లోరైడ్స్. దీన్ని హైపోక్లోరైడ్స్గా కూడా ఈ క్లోరిన్ మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఫీనాల్స్ని చూస్తే, సో ఫీనాల్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ మైక్రోబియల్ ఏజెంట్. సో ఫీనాల్ అనేటువంటిది ఒక పవర్ఫుల్ మైక్రోబియల్ ఏజెంట్గా మనకి పనిచేయడం జరుగుతుంది. తర్వాత దీస్ ఆర్ obtained బై డిస్టిలేషన్ అండ్ ఆఫ్ కోల్ టార్ బిట్వీన్ 170 డిగ్రీ సెల్సియస్ టు 270 డిగ్రీ సెల్సియస్. చూడండి ఇది ఒక వెరీ హై టెంపరేచర్ అనమాట.
సో అలాంటి ప్రాసెస్ ద్వారా ఈ ఫినాల్స్ మనం ఒబ్టైన్ చేయడం జరుగుతుంది. జోసెఫ్ లెస్టర్, ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ, ఫస్ట్ యూస్డ్ దెమ్ ఫర్ సర్జరీ ఇన్ ద 1865. జోసెఫ్ లెస్టర్, ఈయనని ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అని పిలుస్తాం. సో ఈయన ఫస్ట్ వీటిని 1865లో ఉపయోగించారు. ఇట్ డ్యామేజెస్ ద సెల్ వాల్ కాజింగ్ లైసిస్ని కలిగించి ఇది సెల్ వాల్ని డ్యామేజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ ఫినాల్స్ అనేటువంటివి. లైసాల్ అండ్ క్రీసాల్ ఆర్ ఆల్సో మైక్రోబిసైడల్ బట్ టాక్సిక్ టు మ్యాన్. సో ఈ లైసాల్, క్రిసాల్ అనేటువంటివి మైక్రోబిసైడల్గా పనిచేస్తాయి. మైక్రోబిసైడల్ అంటే ఏంటివి? ఈ మైక్రో ఆర్గానిజం చంపేయడం కోసం కానీ ఆర్ఎల్స్ వాటి యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేయడం కోసం కానీ ఉపయోగించేటువంటి వాటికి ఉండే ప్రాపర్టీస్ని మైక్రోబిసైడల్ ప్రాపర్టీస్ అంటాం. అయితే ఈ లైసాల్, క్రిసాల్ రెండు మైక్రోబిసైడల్ ప్రాపర్టీస్ని కలిగి ఉండడంతో పాటుగా ఇవి ఎలా ఉంటున్నాయి? దీస్ ఆర్ టాక్సిక్ టు మ్యాన్. మనుషులకు వచ్చేసరికి కొంచెం హార్మ్ఫుల్గా ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి హెక్సాక్లోరోఫిన్ ఈజ్ పర్టికులర్లీ యాక్టివ్ అగెనిస్ట్ సూడోమోనస్. సో సూడోమోనస్ అనేటువంటి ఆర్గనిజం ఏదైతే ఉంటుందో ఈ ఆర్గనిజంకి వ్యతిరేకంగా యాక్టివ్గా హెక్సాక్లోరోఫిన్ అనేటువంటి ఫినాల్ అయితే బాగా పనిచేస్తూ ఉంటుంది. యాక్వేస్ సొల్యూషన్స్ ఆర్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వోండ్స్. సో మనకి ఏమైనా గాయాలనుకోండి, సో అలాంటి గాయాలని ట్రీట్ చేయడం కోసం ఎక్కువగా యాక్వేస్ సొల్యూషన్స్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఇప్పటిదాకా మనం లిక్విడ్స్ని ఇట్లాంటి వాటిని యూస్ చేసి మనం స్టెరిలైజ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి గ్యాసెస్ని యూస్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేద్దామనేది చూద్దాం. ఫస్ట్ చూస్తే ఇథిలిన్ ఆక్సైడ్. సో ఇట్ ఈస్ కలర్లెస్ లిక్విడ్ విత్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 107 degrees Celsius. సో ఇథిలిన్ ఆక్సైడ్ అనేటువంటిది ఎంత బాయిలింగ్ పాయింట్ దగ్గర ఉంటుందంటే 107 degrees Celsius బాయిలింగ్ పాయింట్ ఉంటుంది దీనికి. అలాగే ఇది ఏదైనా కలర్ ఉంటుందా అంటే ఇది ఒక కలర్లెస్ లిక్విడ్. ఇట్ ఈస్ ఏ వెరీ పెనిట్రేటింగ్ గ్యాస్. దీనికి పెనిట్రేటింగ్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అంటే చొచ్చుకొని వెళ్ళడం, బలవంతంగా లోపలికి వెళ్ళడం అనేటువంటి పవర్. తర్వాత ఇట్ హ్యాస్ స్వీట్ ఈథర్ స్మెల్. దీని యొక్క స్మెల్ ఏ విధంగా ఉంటుంది? స్వీట్ ఈథర్గా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అండ్ ఇన్ కాన్సన్ట్రేషన్ మోర్ దాన్ 3%. ఇట్ ఈస్ హైలీ ఎక్స్ప్లోజివ్. ఇది ఎక్కువగా ఇన్ఫ్లేమబుల్ నేచర్ని అలాగే ఎక్స్ప్లోజివ్ నేచర్ని కలిగి ఉంటుందన్నమాట. సో దీన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. బై యూసింగ్ ఇట్ విత్ ఇనర్ట్ గ్యాసెస్ దిస్ టెండెన్సీ కెన్ బి ఎలిమినేటెడ్. సో దీన్ని ఒకవేళ ఇనర్ట్ గ్యాసెస్తో కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ పైన ఉండేటువంటి టెండెన్సీని అయితే మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ ఆల్సో ఇంటరాక్ట్స్ విత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. చూడండి, ఇది డైరెక్ట్గా బాడీ లోపల ఉండేటువంటి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏతో కూడా ఇంటరాక్ట్ అవ్వగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది ఇథిలిన్ ఆక్సైడ్కి. ఇట్ ఈస్ టాక్సిక్ టు మ్యాన్. మనుషులకి ఇది విషపూరితంగా, హానికరంగా మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ వైరసెస్ అండ్ స్పోర్స్. సో ఇవి అన్ని టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే వైరస్ కానీ, స్పోర్స్ కానీ ఇట్లాంటివి. తర్వాత బీపీఎల్, దీన్నే బీటా ప్రొపియోలాక్టోన్ అని పిలుస్తాం. బీటా ప్రొపియోలాక్టోన్. దిస్ ఈస్ ఎ కండెన్సేషన్ ప్రొడక్ట్ ఆఫ్ కీటోన్ అండ్ ఫార్మాల్డిహైడ్ విత్ ఎ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 163 degrees Celsius. సో కీటోను, ఫార్మాల్డిహైడ్ రెండింటిని కూడా కండెన్స్ చేసినప్పుడు మనకి బీపీఎల్ అనేది ఫామ్ అవుతుంది. అయితే దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందని చూసారా? 163 degrees Celsius ఉంటుందన్నమాట. 163 degrees Celsius. ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ ఫర్ ఫ్యూమిగేషన్ దాన్ ఫార్మాల్డిహైడ్. సో ఫ్యూమిగేషన్ ప్రాసెస్ కింద మనం ఫార్మాల్డిహైడ్ని అయితే యూజ్ చేస్తున్నామని చెప్పాం కదా. అయితే ఈ ఫార్మాల్డిహైడ్ ఏదైతే ఉంటుందో దీనికంటే బీపీఎల్, బీటా ప్రొపియోలాక్టోన్ అనేటువంటిది ఎక్కువగా పనిచేస్తుంది అనమాట, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్యూమిగేషన్ ప్రాసెస్లో. నెక్స్ట్ వచ్చేసరికి డిటర్జెంట్స్. ఈ డిటర్జెంట్స్ని ఉపయోగించి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తామనేది చూద్దాం. ఒకటి సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ అని పిలుస్తాం. దీంట్లో మేజర్గా 4 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి యానయానిక్ గ్రూపు, తర్వాత క్యాటయానిక్, నాన్ అయానిక్ మరియు అట్మాస్ఫిరిక్ ఏజెంట్స్. వీటిల్లో మేజర్గా ఏమంటే చూద్దాం ఒకసారి. మోస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ ఈస్ క్యాటయానిక్ సర్ఫేస్ ఏజెంట్స్. సో ఎక్కువగా బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్గా ఉపయోగించేటువంటి డిటర్జెంట్స్ కనుక చూస్తే క్యాటయానిక్ సర్ఫేస్ ఏజెంట్స్ అని పిలుస్తాం. తర్వాత దే యాక్ట్ ఆన్ ఫాస్ఫేట్స్ గ్రూప్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్స్. సెల్ మెంబ్రెయిన్స్ పైన ఉండేటువంటి ఫాస్ఫేట్ గ్రూప్స్ పైన ఇవి పనిచేస్తూ ఉంటాయి.
ది మెంబ్రెయిన్ లూసెస్ ఇట్స్ పర్మియబిలిటీ అండ్ ద సెల్ ప్రోటీన్స్ ఆర్ డీనేచర్డ్. సో ఇవి ఆ సెల్ మెంబ్రెయిన్స్ పైన ఉండేటువంటి ఫాస్ఫేట్ గ్రూప్స్ పైన యాక్ట్ చేయడం వల్ల ఆ మెంబ్రెయిన్ ఏమవుతుంది, దాని యొక్క పెర్మియబిలిటీని అది లాస్ అవుతుంది. యాజ్ అ రిజల్ట్ దాని లోపల ఉండేటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రోటీన్స్ అన్నీ కూడాను డీనేచర్ అయిపోతాయి. అయితే ఇవి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద బాగా ఎక్కువ పనిచేస్తుందన్నమాట నెగిటివ్ ఆర్గానిజమ్స్తో కంపేర్ చేస్తే. యానియానిక్ కాంపౌండ్స్ వీటిని కామన్ సోప్స్లో వాడుతూ ఉంటాం. సో వీటి యొక్క యాక్టివిటీ అనేటువంటిది మోడరేట్గా ఉంటుంది, మరీ హైగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు. సోప్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దట్ మీన్స్ కోకోనట్ ఆయిల్, ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. అంటే కోకోనట్ ఆయిల్ని కొంచెం యూజ్ చేసి ప్రిపేర్ చేసేటువంటి సోప్స్, దట్ మీన్స్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగినటువంటి సోప్స్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట, వాటికి వ్యతిరేకంగా. అలాగే మెటాలిక్ సాల్ట్స్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తాం. సాల్ట్స్ ఆఫ్ హెవీలీ మెటల్స్ హ్యావ్ మైక్రోబిసైడల్ యాక్షన్. సో హెవీలీ మెటల్స్ ఏవైతే ఉంటాయో వీటికి మైక్రోబిసైడల్ యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. సాల్ట్స్ ఆఫ్ సిల్వర్, కాపర్ అండ్ మెర్క్యూరీ ఆర్ యూస్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్స్. సో సాల్ట్స్ ఆఫ్ సిల్వర్ కానీ, మెర్క్యూరీ కానీ, అలాగే పీబీ అంటే లెడ్ కానీ వీటిని ఎక్కువగా డిస్ఇన్ఫెక్షన్స్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఏం చేస్తాయంటే దే కోయాగులేట్ ద ప్రోటీన్స్. ఇవి ప్రోటీన్స్ని మోస్ట్లీ కోయాగులేట్ చేయడం జరుగుతుంది. మెర్క్యూరిక్ క్లోరైడ్ ఈస్ యూస్డ్ ఇన్ మెడిసిన్ బట్ ఈస్ హైలీ టాక్సిక్. మెర్క్యూరిక్ క్లోరైడ్ అనేటువంటిది మెడిసిన్లో ఉపయోగించినప్పటికీ ఇది ఎక్కువగా టాక్సిక్ నేచర్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుందన్నమాట, విషపూరితమైనటువంటి నేచర్ని. కాపర్ సాల్ట్స్ ఆర్ యూస్డ్ యాజ్ ఫంగిసైడ్స్. సో ఈ కాపర్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫంగిసైడ్స్గా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇదండి ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి కెమికల్ స్టెరిలైజేషన్ మెథడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఏదైనా క్లాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే, మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ టాపిక్స్ కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే దానికి సంబంధించినటువంటి ఫర్దర్ వీడియోస్ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఫిజికల్ స్టెరిలైజేషన్ మెథడ్కి సంబంధించినటువంటి క్లాసు, అలాగే అసలు స్టెరిలైజేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడాను వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్లో కనుక మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మీరు డైరెక్ట్గా ఛానల్లోకి వెళ్ళి అయితే చూడొచ్చు.